జగన్మోహన్ రెడ్డిపై రాళ్ల దాడి ఏదైతే జరిగిందో అది ఆయనకే బూమరాంగ్ అయింది. ఆయన పైన సింపతి రాకపోగా నెగిటివ్ ప్రచారం ఎక్కువ అవుతోంది. వైసీపీ గ్రాఫ్ పడిపోయింది అనేటువంటి వార్తకు సంబంధించి మీరు ఏమంటారు? ఇది ఎంతవరకు వాస్తవం? దేవుడి స్క్రిప్ట్. ఎందుకంటే గత ఎన్నికల్లో మరి సింపతి దీనివల్లే వచ్చింది కాబట్టి బ్యాలెన్స్ చేయాలంటే సింపతి పోవాలి కదా, అందుకని దీని ఎఫెక్ట్ దానికి కొట్టిందనమాట. ఇప్పుడు రాయి దెబ్బ సింపతి తేవడం దేవుడు ఎరుగు, ఉన్న మైలేజ్ పోగొట్టిందనమాట. ఎందుకని ఇది డ్రామా, ఇది నాటకం అనేది ప్రజల్లోకి వెళ్ళిపోయింది. జగన్మోహన్ రెడ్డి వాళ్ళ నిజం చెప్పినా జనం నమ్మే పరిస్థితి లేదు. అంతగా ఆయన డిమోరలైజ్ అయ్యాడు, అంతగా ఆయన క్రెడిబిలిటీని కోల్పోయాడు అనమాట. ఎందుకని తినగ తినగా వేము తీయగుండు గారెలు చేదవుతాయని ఒక సామెత. ఇక్కడ ఏమైపోయింది, చేదైపోయాడు. 5 ఏళ్ల జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఇతన్ని చూసి 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 ఇతని మాటలు విని విని చేదైపోయిన పరిస్థితి అనమాట. ఎందుకని ఈయన చెప్పేది చెయ్యడు, చేసింది చెప్పడు, నోరు ధరిస్తే అబద్ధం అనేది ప్రజల్లోకి వెళ్ళిపోయింది అనమాట. అంతా కూడా అర్థం చేసుకుంటున్నారు. ఇప్పుడేంటి, గత ఎన్నికల్లో కోడికత్తి కేసు, అది ఎలా అయితే డ్రామా అనేది వాళ్ళ తేలిపోయిందో, కనీసం ఆ కేసులో కోర్టు వాయిదాలకు కూడా ఈయన వెళ్లకుండా ఆ జల్లిపల్లి శ్రీనివాస్ని ఎలా ఇబ్బంది పెట్టారో, అతని తల్లి సావిత్రి, అతని సోదరుడు సుబ్బరాజు అనేక సార్లు జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వచ్చిన అపాయింట్మెంట్ ఇవ్వకుండా వాళ్ళని ఎలా ఇబ్బంది పెట్టారో, ఆ కోడికత్తి కేసు మరి అది ఒక పెద్ద డ్రామా అనేది వాళ్ళ జనం ముందు. ఇది కూడా ఏమంటున్నారు, ఈ రాయి బెజవాడ దాడి కూడా కోడికత్తి 2.0 అంటున్నారు. అంటే క్రెడిబిలిటీ ఎంత దెబ్బతింది అనేది అనమాట. ఇప్పుడు వివేకానంద రెడ్డి హత్య కేసు, దాన్ని ఏమన్నారు, గొడ్డలి వేటు అన్నారు, గుండెపోటు అన్నారు, గొడ్డలి వేటు కాదు. మొదట ఏమని ప్రసారం చేశారు, గుండెపోటు. ఈరోజు కూడా సునీత దాని మీద ఒక పవర్ ప్రజెంటేషన్ ఇచ్చింది. ఏమని, హత్య జరిగింది, దారుణ కిరాతక హత్య, గొడ్డలి వేట్లన్నీ ఉంటే గుండెపోటని మరి మా జగనన్న మీడియా ఎలా చెప్పింది అని ఇవాళ ఆమె మొత్తం అసలు వీళ్ళని నగ్నంగా నిలబెట్టింది అనమాట ఆ ప్రజెంటేషన్ ద్వారా. జగన్మోహన్ రెడ్డి కావాలనే చిన్నాన్న హత్య కేసుని గుండెపోటుగా చిత్రించాడని, గుండెపోటు అన్నాడు, మళ్ళీ ఏం చేశాడు, 4 గంటల్లో మార్చేశాడు. దాన్ని నారాసుర రక్త చరిత్ర అని చంద్రబాబు మీద దోసేశాడు, చంద్రబాబు చంపించాడు అన్నారు. ఇప్పుడు ఆ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఎవరు అరెస్ట్ అయ్యారు? తెలుగుదేశం వాళ్ళు అరెస్ట్ అయ్యారా, వైసీపీ వాళ్ళు అరెస్ట్ అయ్యారా? వైసీపీ వాళ్ళే. ఆ కేసులో చంద్రబాబు బంధువులు అరెస్ట్ అయ్యారా, జగన్మోహన్ రెడ్డి బంధువులు అరెస్ట్ అయ్యారా? జగన్మోహన్ రెడ్డి బంధువులు. అవినాష్ రెడ్డి ఉన్నాడు, అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, తండ్రి కొడుకులు, వాళ్ళంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు. అంటే ఏంటి, ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి చిన్నాన్నని చంపించి తెలుగుదేశం మీదకి నెట్టారు, ప్రజల కళ్ళ ముందు సునీతే చూపిస్తుంది సినిమా. ఈరోజు కూడా చూపించింది కదా. అంటే ఇప్పుడు ఈ కేసు కూడా ఏది, ఈ రాయి ఇదేంటి, ఇది కూడా ఒక ఫ్యాబ్రికేటెడ్, ఒక ప్రీ ప్లాన్డ్ అరేంజ్మెంటు, ముందే పెట్టుకున్నారు ఇదంతా. అట్నుంచి రాయి వస్తుంది, ఆ రాయిని నువ్వు కెమెరాతో అటువైపే పెట్టి నన్ను తీయకుండా జనాన్ని తీయకుండా దాన్ని ఆ రాయి వచ్చేటప్పుడే తీయి, ఈ సీసీటీవీ ఫుటేజ్లు కూడా దానికి ఉపయోగపడతాయి అని చెప్పి ఎలా ఫ్యాబ్రికేటెడ్, ప్రీ ప్లాన్డ్. దాన్నే సజ్జల రామకృష్ణాడు ఏమంటాడు, ఇది కోల్డ్ బ్లడెడ్ మర్డర్ అటెంప్ట్ అంటాడు. తెలుగుదేశం విపక్షాలు ఏమంటున్నాయి, ఇదంతా ఒక కాన్స్పిరసీ, ఒక కుట్ర, ఇది ముందే ప్లాన్డ్, ఫ్యాబ్రికేటెడ్ అని వాళ్ళు అంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో దీనివల్ల మైలేజ్ వస్తుందంటావా? ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏమైనా ఓట్లు తెచ్చేదంటావా, ఓట్లు పోగొట్టేదంటావా? ఉన్న ఓట్లు పోగొట్టిందనమాట నిజం చెప్పాలంటే. జగన్మోహన్ రెడ్డి తాడు పట్టుకున్న పామై కరుస్తుందమ్మా. దురదృష్టం ఏంటంటే ఆయన ఏది చేపట్టినా అన్ని బూమరాంగ్ అవుతున్నాయి. ఇప్పుడు రాయి దెబ్బ వైసీపీకి తగులుద్దా అన్నావు, మొన్న అసలు చెల్లెళ్ళ దెబ్బ ఉంది కదా, చెల్లెళ్ళ దెబ్బతో పోలిస్తే రాయి దెబ్బ ఏముంది అసలు? ఇదేదో కింద జస్ట్ గీసుకున్నట్టు.
నిజమే, గీసుకున్నదేగా తల మీద. కానీ చెల్లెళ్ళ దెబ్బది, అది గొడ్డల దెబ్బలాగా ఉంది. మామూలు దెబ్బలు కొడుతున్నా ఒక్కొక్క చెల్లి. ఎవరు షర్మిల కొట్టే దెబ్బ, సునీత కొట్టే దెబ్బలకి వైసీపీ వాళ్ళ వికలమైపోతుంది. షర్మిల చేసే ప్రసంగాలు, బస్సు యాత్రలో ఆమె చేస్తున్నటువంటి విమర్శలు నీకు చూసావు కదా. ఏంటి ప్రత్యేక హోదా ఏది జగనన్న అంటాం. ఏం చెప్తాడు దానికి సమాధానం? మెడలు ఎందుకు వచ్చావు, కేంద్రం మెడలు ఉంచుతానన్నావు కదా, అసలు నువ్వు పులివెందుల పులివా పిల్లివా అని అడుగుతుంది. ఎవరు? సొంత చెల్లి. మెగా డిఎస్సి తెస్తానన్నావు, చంద్రబాబును కూడా నువ్వు ఎగతాళి చేసావు. ఆయన ఏదో ఒక 20,000 పోస్టులో ఏమో ఆయన డిఎస్సి ఇస్తే 20,000 ఖాళీలు ఉన్నాయన్నావు కదా. ఆ 20,000 ఖాళీలతో మరి నువ్వు మెగా డిఎస్సి ఎందుకు ఇవ్వలేదు, దగా డిఎస్సి చేసావేంటి అంటాను. జాబ్ క్యాలెండర్ ఇస్తానని ఇప్పుడు 5 సాక్షి క్యాలెండర్లు ఇచ్చావేంటి అని అడుగుతుంది. ఎవరు? షర్మిల చేసే విమర్శలు జనం మీద బాగా ముద్రపడుతున్నాయి. నీకు తెలుసు, తెలంగాణలో పాదయాత్ర చేస్తూ కేసీఆర్ని ఎలా ఉతికారేసిందో నీకు తెలుసు. ఒక్కొక్క ఎమ్మెల్యే అవినీతి కుంభకోణాలని, బీఆర్ఎస్ వాళ్ళని ఎట్లా బట్టబయలు చేసిందో తెలుసు. సేమ్ ఎపిసోడ్ ఇప్పుడు ఏపీలో నడుపుతోంది. జగన్మోహన్ రెడ్డి అవినీతి కుంభకోణాలు, అక్కడ ఆమె తిరిగే ప్రాంతంలో ఎమ్మెల్యే ఎంత అవినీతికి పాల్పడ్డాడో బయటికి తీసి ప్రజల ముందు నిలబెడుతోంది. ఇసుకలో మీ ఎమ్మెల్యే ఎంత దోచేశాడు, మద్యంలో మీ ఎమ్మెల్యే ఎంత దోపిడీ చేశాడు, సెటిల్మెంట్లు ఇలా ఉన్నాయి, భూ కబ్జా అక్కడ జరిగింది చూసారా అని వైసీపీ ఎమ్మెల్యేల అవినీతి కుంభకోణాలన్నీ చెల్లెళ్ళు బయటకు తీస్తోంది. గొడ్డల వేటు కాదంటావా? సునీత్ ఇవాళ కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చింది కదా. వాళ్ళ నాన్న హత్య ఎప్పుడు, ఏ నిమిషాన, ఎలా జరిగింది, అవినాష్ రెడ్డి ఎలా హంతకులతో సమావేశమయ్యాడు, ఫోటోలతో సహా, ఫోన్ కాల్స్తో సహా లిస్ట్ బయట పెట్టింది వాళ్ళు. దస్తగిరి అవినాష్ రెడ్డి ఫోటో, ఉమాశంకర్ రెడ్డి అవినాష్ రెడ్డి ఫోటో, సునీల్ యాదవ్ వాడి తమ్ముడు అంటే వాడు కిరణ్ యాదవ్, ఇప్పుడు కొత్త క్యారెక్టర్ వాడు బయటకు వచ్చాడు. కిరణ్ యాదవ్ భాస్కర్ రెడ్డి ఫోటో, కిరణ్ యాదవ్ అవినాష్ రెడ్డి ఫోటో, వాట్సాప్ కాల్స్, హత్యకు ముందు, హత్య తర్వాత, హత్య చేసి వివేకానంద రెడ్డి ఇంట్లో ఉమాశంకర్ రెడ్డి పరిగెత్తడం, ఈ వీడియోలన్నీ బయట పెట్టింది వాళ్ళ. ఫోన్ కాల్స్ బయట పెట్టింది. హత్య ఎన్నింటికి జరిగింది? 1:30 నుంచి 2:30, 3 దాకా జరిగితే 14వ తారీఖు నుంచి 16వ తారీఖు దాకా భాస్కర్ రెడ్డి ఫోన్ స్విచ్ ఆఫ్ అంట. 14వ తేదీ నుంచి 16వ తేదీ దాకా భాస్కర్ రెడ్డి ఫోన్ స్విచ్ ఆఫ్ ఎందుకు చేసుకున్నాడు? జైల్లో ఉన్నాడు భాస్కర్ రెడ్డి వాళ్ళ దానివల్లే. అవినాష్ రెడ్డి ఫోన్ కాల్స్, ఉమాశంకర్ రెడ్డితో ఎలా మాట్లాడాడు, దస్తగిరి, శివశంకర్ రెడ్డితో ఫోన్ కాల్స్, ఇవన్నీ చక్కగా లిస్ట్ అవుట్ చేసి వాళ్ళ నగ్నంగా నిలబెట్టింది అనమాట. ఏది? తన తండ్రి హత్య, అవినాష్ రెడ్డి అతని కడప సీటు కోసం ఎలా చంపించారు, ఎలా చేశారు, దీనిలో జగన్మోహన్ రెడ్డి పాత్ర ఏంటి, సాక్షి మీడియా గుండెపోటని ఎలా చెప్పింది, స్పష్టంగా తల మీద అన్ని పగుళ్ళుంటే, గొడ్డలి వేట్లుంటే చూసిన వెంటనే అది కిరాతక హత్య అని ఎవరైనా చెబుతారే? దాన్ని 2:30, 3ంటికి హత్య జరిగితే జగన్మోహన్ రెడ్డికి 5ంటికి, 6ంటికే తెలిసినప్పుడు సాక్షిలో మరి 6:30కి నువ్వు గుండెపోటుని ఎలా ఇచ్చావు? నీదే కదా సాక్షి. అక్కడ ఆ రూమ్లో ఉన్నాళ్లే సాక్షికి ఫోన్ చేసి చెప్పారు. సాక్షి బాలకృష్ణ రిపోర్టర్ చూపించింది ఫోన్ కాల్. ఆ రూమ్లో ఉన్నాడు ఫోన్ నుంచి బాలకృష్ణకి వెళ్ళిన ఫోన్. సాక్షి మిగతా మీడియాకు కూడా అదే గుండెపోటు అని చెప్పింది. వాళ్ళు మార్చుకున్నారు, వీళ్ళు అసలు మార్చలేదు. 10:30కి విజయసాయిరెడ్డి స్క్రీన్ మీదకి వచ్చి గుండెపోటు అని చెప్పాడు. ఎలా చెప్తాడు? అవినాష్ రెడ్డి చెప్పాడు అనుమానాస్పద మృతి మా బాబాయి అని. 11ంటికి నువ్వు అవినాష్ రెడ్డి స్క్రీన్ మీదకి వచ్చి అనుమానాస్పద మృతి అని ఎలా చెప్తావు? అది అనుమానాస్పద మృతి? ఎన్ని గొడ్డలి వేట్లు, అమాయకుడు కాబట్టి అవినాష్ రెడ్డి అవి ఏం చెప్పలేకపోయాడు. 7 గొడ్డలి వేట్లు తల పగిలి, తల వెనక పగిలితే అవినాష్ రెడ్డి అనుమానాస్పద మృతి మా చిన్నానని అమాయకంగా చెప్తున్న వీడియో ఇవన్నీ వేసి చూపించింది. అంటే నువ్వు రాయి దెబ్బకి వైసీపీ గ్రాఫ్ పడిపోయిందా అంటే,
రాయి దెబ్బ కాదమ్మా, అది స్వల్ప దెబ్బ, జస్ట్ గీసుకుంది. రాయి దెబ్బకి వైసీపీ గ్రాఫ్ కొంత పడింది. అసలు గొడ్డల దెబ్బలు ఉన్నాయి. చెల్లెళ్ళు వేసిన గొడ్డళ్ళ దెబ్బకి వైసీపీ గ్రాఫ్ ఇవాళ అధోగతికి పడిపోయింది. సర్వేలు కూడా అదే వస్తున్నాయి కదా. అవును. ఏంటి, ఒక సర్వే నిన్న చూసాం, 57% ఉంది తెలుగుదేశం, బీజేపీ, జనసేన. వీళ్ళు 42%లో ఉన్నారు వైసీపీ. 15% నీకు ఓట్ గ్యాప్ కనపడుతుంది. అవును. ఎన్డీఏ తెలుగుదేశం, జనసేన, బీజేపీ 151, 160 సీట్లు కొడతారు. 15 సీట్లు వైసీపీకి వస్తే గొప్ప. ఇలా సర్వేలు వస్తున్నాయంటే ఏ దెబ్బ అంటావు? రాయి దెబ్బ, అన్ని దెబ్బలు, ఒక దెబ్బ కాదు, చెల్లెళ్ళ దెబ్బ, చాలా దెబ్బలు ఉన్నాయి, ఒక దెబ్బ అని చెప్పుకోవడానికి లేదు. వైఫల్యాల దెబ్బ, ఇచ్చిన హామీలు నెరవేర్చని దెబ్బ, దెబ్బ మీద దెబ్బ జగన్మోహన్ రెడ్డికి తగిలింది కాబట్టే వైసీపీ ఇవాళ డౌన్ ఫాల్. అవును. ఒక్క రాళ్ళ దెబ్బ అని చెప్పలేం, చాలా దెబ్బలు ఉన్నాయి ఇందులో. సో ఆ దెబ్బల వల్ల వైసీపీ గ్రాఫ్ పడిపోయింది అంటున్నారు. మరి ఎంతవరకు దిగజారిపోతుంది ఈ గ్రాఫ్? జీరోకి వెళ్ళిపోతుందా రాబోయేటువంటి రోజుల్లో? చూద్దామండి. థ్యాంక్ యూ సో మచ్ టీవీఎస్ గారు. నమస్తే. నమస్తే.